నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. దేవర్షి నారదుల వారు ఒకసారి శ్రీకృష్ణస్వామిని 16,000 మంది కన్యకలు వరించారు కదా, రాజకన్యలు. ఇంతమంది పత్నులతో ఏ విధంగా ఈయన సంసార జీవితాన్ని నడిపిస్తున్నారు? ఆయన లీలామానుష విగ్రహధారి కదా, పరమాత్ముడైన మానవుల యొక్క మార్గాన్ని అనుకరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ లీల ఏదో చూద్దాం, ఎలా ఉంటుందో, ఎంతో తమాషాగా ఉండొచ్చు అని ఒక్కసారి ఆ లీలని చూద్దామనేటువంటి సంకల్పంతో నారద మహర్షి బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చారు. ద్వారకా నగరం ఉద్యానవనములతో చక్కగా ప్రకాశవంతంగా ఉన్నది. వర్ణిస్తున్నారు ద్వారకా నగరం యొక్క శోభని. ప్రాసాద లక్షైర్నవభిః జుష్టాం స్ఫాటికరాజతైః మహామరకత ప్రఖ్యైః స్వర్ణరత్న పరిచ్ఛదైః. లక్షల కొద్దీ ప్రాకారాలున్నాయి, పెద్ద పెద్ద భవనాలున్నాయి. ఆ భవనాలతో పాటుగా ఆ భవనాలన్నీ స్ఫటికంతోనూ వెండితోనూ తాపడం చేయబడి ఉన్నాయి. నేలంతా ఆ భవనాల్లో ఉన్నటువంటి భూభాగం అంతా మరకత ప్రఖ్యైః మరకత మణులతో తాపడం చేయబడి ఉంది. స్వర్ణరత్న పరిచ్ఛదైః ఆ భవనాల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్వర్ణములు రత్నములు వీటితో ఏర్పాటు చేయబడినవే. బంగారు వస్తువుల మీద రత్నాలన్నీ తాపడం చేసినటువంటి ప్రకాశించే దివ్యమైన వస్తువులే ఉన్నాయి ఆ భవంతులలో. ఇలాంటి ప్రాసాదములను లక్షల కొద్దీ చూచాడు ద్వారకా నగరంలో ఆ నారద మహర్షి. విభక్త రథ్యాపథ చత్వరాపణైః శాలాసభాభిః రుచిరాం సురాలయైః సంసిక్త మార్గాంగణ వీధి దేహళీం పతత్పతాకాధ్వజవారితాతపాం. ఎక్కడ చూచినా రాజమార్గాలన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. అంగళ్ళు కానీ, రాజవీధులు కానీ, 4 మార్గములు కలిసే కోడళ్ళు కానీ, అశ్వాలు మొదలైనటువంటి జంతువులు ఉండేటువంటి శాలలు కానీ, సభలు సమావేశాలు నిర్వహించుకునే సదనాలు కానీ ఎంతో అందంగా ఉన్నాయి. దేవతల యొక్క మందిరాలతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మార్గములన్నింటినీ సుగంధపూరితములైనటువంటి జలములతో చక్కగా చల్లారు. ఎక్కడ చూచినా ఆ నాసికకు దివ్య సుగంధపూరితములైనటువంటి వాయువులు ఆఘ్రాణించడానికి ఎంతో రమ్యంగా మనోహరంగా ఉన్నాయి. గుమ్మాలు, వీధి గుమ్మాలు, ఇళ్ళేవైతే ఉన్నాయో ఆ గృహముల యొక్క గుమ్మాలన్నీ కూడా అందంగా అలంకరించబడి ఉన్నాయి, కళ్ళాపితో తడుపబడి ఉన్నాయి. పతత్పతాకా ధ్వజవారితాతపాం ఎన్నో రకములైనటువంటి చక్కని ధ్వజాలు, పతాకాలు, వీటన్నిటితో అందంగా ఛత్రములతో ప్రకాశవంతంగా ఉన్నది ఆ దివ్యనగరం. ఆ దివ్యమైన ద్వారకా నగరంలో కృష్ణస్వామి ఏ విధంగా ఆయన తన జీవనాన్ని గడుపుతున్నాడని తెలుసుకోవాలని కోరిక నారద మహర్షికి. ఇదో చమత్కారం. చేతనః చేతనానాం ఏకః బహూనాం యః విదధాతి కామాన్. చైతన్య స్వరూపుడైనటువంటి ఈ స్వామి ఒక్కడే అనేక మందికి ఏ విధంగా కావలసిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడో చూడాలి అనేటువంటి కోరిక. తస్యామంతఃపురం శ్రీమదర్చితం సర్వధిష్ట్యపైః హరేస్వకౌశలం యత్ర త్వష్ట్రా కార్స్యేన దర్శితం. విశ్వకర్మ నిర్మాణం ఆ ద్వారకా నగరం. అందువల్ల దేవశిల్పి కదా విశ్వకర్మ అంటే, ఎంతో మనోహరంగా ఉంది.
ఆ స్వామి యొక్క అంతఃపురంలో ప్రవేశిస్తున్నారు నారదుల వారు. ఎంతోమంది దేవతలందరూ, లోకపాలకులందరూ ఆ ద్వారకా నగరాన్ని, ఆ భవంతులను, అంతఃపురములను ప్రశంసిస్తూ ఉంటారు. దేవతలే అక్కడున్న వైభవాల్ని చూచి, ఆహా ఇవి స్వర్గంలో కూడా దుర్లభం కదా అనుకునేంత దివ్యంగా ఉంటుంది. హరే స్వకౌశలం యత్ర, ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క మాయా విశేషం, ఆయన నేర్పు కూర్పు, దానికి తగినట్లుగా విశ్వకర్మ యొక్క చక్కని నిర్మాణాలు, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ చూడడానికి నారద మహర్షి ద్వారకా నగరంలో ప్రవేశించారు. తత్ర షోడశభిః సద్మసహస్రైః సమలంకృతం వివేశైకతమం శౌరేః పత్నీనాం భవనం మహత్. అక్కడ ఎన్ని వేల సదనములు, భవనాలు కనిపిస్తున్నాయి, భవంతులు, హర్మ్యాలు, ఆకాశాన్నంటే సౌధాలు. అవి ఎన్నున్నాయంటే ముఖ్యంగా 16,000 భవనాలు కనిపిస్తున్నాయి. ఆ భవనాలు చక్కగా ఎంతో అందంగా ప్రకాశిస్తున్నాయి. అందులో ఒకే ఒక భవనంలో ముందుగా నారదుల వారు చమత్కారంగా ప్రవేశించారు. దేనికోసం అంటే ఆ శ్రీకృష్ణ స్వామి లీలను తెలుసుకోవటానికి ఒక భవనంలో ప్రవేశించారు. విష్టబ్ధం విద్రుమస్తంభైః వైదూర్య ఫలకోత్తమైః ఇంద్రనీలమయైః కుడ్యైః జగత్యాచాహ తత్విష. ఆ భవనం ఉన్నది, ఎక్కడ చూచినా కూడా పగడాలు అద్దినటువంటి చక్కని స్తంభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ సదనము యొక్క పై కప్పంతా కూడా వైడూర్యాలతో అద్దబడి ఉన్నది. ఇంకా గోడలైతే గోడల నిండా ఇంద్రనీల మణులు తాపడం చేయబడి ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి అనేక రకాలైన దివ్యకాంతులతో ఆ భవనం ప్రకాశమానంగా ఉంది. వితానైః నిర్మితైస్త్వష్ట్రా ముక్తాదామ విలంబిభిః దాంతైః ఆసన పర్యంకైః మణ్యుత్తమ పరిష్కృతైః. చాందినీలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి చాందినీలు. ఇవన్నీ కూడా విశ్వకర్మ చేత నిర్మించబడినవి. ఆ చాందినీలకు ముత్యాల హారాలు వేలాడుతూ ఉన్నాయి. అటువంటి ముత్యాల దండలతో అలంకరింపబడిన దివ్యమైన చాందినీలు. అలాగే విశిష్టమైనటువంటి ఏనుగుల యొక్క దంతములతో తయారు చేయబడిన ప్రత్యేకమైన ఆసనాలు, శయ్యలు కనిపిస్తున్నాయి. ఆ శయ్యలన్నీ కూడా మణులతో తాపడం చేయబడి ఉన్నాయి, ఉత్తమమైనటువంటి మణులతో తాపడం చేయబడి ఉన్నాయి. దాసీభిః నిష్కకంఠీభిః సువాసోభిరలంకృతం పుంభిః సకుంచుకోష్ణీష సువస్త్రమణికుండలైః. దాసదాసీ జనమంతా కనిపిస్తున్నారా అంతఃపురంలో. ఇంత గొప్ప భవనంలో అంతఃపురం, ఎక్కడ చూచినా కూడా దాసదాసీ జనమే. దాసీలు, పరిచారికలందరూ కూడా తమ కంఠాల్లో చక్కని ఆభరణాలు ధరించి ఉన్నారు. వాళ్ళు పరిచారికల్లా లేరు, యజమానురాల్లాగా కనిపిస్తున్నారు. అంటే పరిచారికలే ఇంత అందంగా బంగారాభరణాలు అలంకరించుకున్నారంటే ఇంకా యజమానుల యొక్క పరిస్థితి చెప్పేది ఏముంది అని అక్కడ కవి హృదయం. పుంభిః సకంచుకోష్ణీష సువస్త్రమణికుండలైః. ఇంకా అక్కడ ఉండేటువంటి పురుషులు ఏ విధంగా అలంకరించుకున్నారో చెబుతూ తలపాగాలు కట్టుకున్నారు, చక్కని అందమైన పై వస్త్రాలు కలిగి ఉన్నారు. ఆభరణాలు వాళ్ళు కూడా కంకణాలు, కడియాలు ఇత్యాదులైన బంగారు ఆభరణాలన్నీ ధరించారు. మణిమయమైనటువంటి కుండలాలు ధరించున్నారు. రత్న ప్రదీప నికరద్యుతిభిర్నిరస్తధ్వాంతం విచిత్రవలభీషు శిఖండినోంగ నృత్యంతి యత్ర విహితా గురుధూపమక్షైః నిర్యాంతమీక్ష్య ఘనబుద్ధయ ఉన్నదంతః. ఆకాశాన్ని అంటేటువంటి చక్కని ఆ భవంతుల యొక్క కప్పుల మీద, పైకప్పుల మీద నెమళ్ళు ఉన్నాయి. ఆ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఎందువల్ల నాట్యం చేస్తున్నాయి అంటే ఆ భవంతుల నుంచి బయటికి ఆ గవాక్షముల నుంచి బయటికి వచ్చేటువంటి ధూపం ఏదైతే ఉందో, అగరు ధూపం, సువాసనాపూరితమైన అగరు ధూపం, ఆ ధూపం ఆకాశమంతా వ్యాపించేటప్పటికీ ఆ భవనముల యొక్క, ఆ భవంతుల లోపల నుంచి వచ్చేటువంటి అగరు ధూపములతో ఆకాశమంతా కమ్మేసి మేఘంలాగా ఉంది. మేఘం వచ్చినప్పుడు, వర్షం వచ్చేటప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయి కదా.
ఈ అగరు ధూపాన్ని చూచినటువంటి నెమళ్ళు అదే మేఘముల యొక్క వరుస అనుకున్నాయి. మరి మేఘాల్లో వచ్చేటువంటి మెరుపులు ఏమిటి అంటే ఆ భవంతులలో ఉన్నటువంటి తాపడం చేయబడిన రత్న కాంతులే మెరుపుల్లాగా కనిపిస్తున్నాయి. ఇంకేముంది, ఉరుముల మెరుపులతో మేఘం నుంచి వర్షం రాబోతోంది అని భావన చేసినటువంటి ఆ భవంతుల పైకప్పు మీద ఉన్నటువంటి నెమళ్ళన్నీ ఉత్సాహంగా పురివిప్పి నాట్యాలు చేస్తూ ఉన్నాయి. నృత్యంతి యత్ర విహితా గురు ధూపమక్షై నిర్యాంతమీక్ష్య ఘనబుద్ధయ ఉన్నదంతః. అవి మోహితమైపోయినాయి ఆ మయూరములు. దాన్ని అగరుధూపం అనుకోవట్లా, సాక్షాత్తు మేఘమే వచ్చింది అనేటువంటి భావనతో ఉన్నాయి. ఈ విధంగా ఆ గృహాలలో ప్రత్యేకంగా దీపాలనేవేం కనిపించకపోయినా రత్నాలే దీపాలుగా ఉన్నాయి. దీపముల యొక్క కాంతులు, నిజమైనటువంటి అగ్ని యొక్క కాంతి ఆ దీపాల ముందు వెలవెలబోతున్నట్టుగానే ఉంటుంది. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి, ఈ ముగ్గురి యొక్క కాంతి ఆ రత్న దీపముల ముందు వెలవెలబోయేంత చక్కని ప్రకాశంతో ఆ భవనాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ప్రకాశాన్ని, కాంతిని, వెలుగును చూచి మేఘంలో వచ్చేటువంటి మెరుపని భావన చేసి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. తస్మిన్ సమాన గుణ రూప వయస్సు వేష దాసీ సహస్రయుతయానుసవం గృహిణ్యా విప్రోదర్శ చమర వ్యజనేన రుక్మదండేన సాత్వతపతిం పరివీజయంత్య. అక్కడ శ్రీకృష్ణ స్వామి ఒక చక్కని పర్యంకం మీద, శయ్య మీద అలా కనిపించాడు, శయనించి కనిపించాడు. ఆయన్ని సేవిస్తూ రుక్మిణీదేవి మణిదండంతో ఉన్నటువంటి వింజామర వీస్తూ ఉన్నది. మణులు పొదిగినటువంటి చక్కని వింజామర అది. దాంతో అలా వీస్తూ సేవిస్తూ ఉన్నది రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ స్వామిని. ఆ స్వామికి తగినటువంటి సద్గుణాలు కానీ, రూపము కానీ, యవ్వనము కానీ, తేజస్సు కానీ అన్నీ సమానంగా ఉన్నాయి రుక్మిణీదేవిలో. శ్రీకృష్ణ స్వామిని సేవించటానికి అంతఃపురంలో ఎంతోమంది దాసీజనం ఉన్నారు. అయినప్పటికీ రుక్మిణీదేవే స్వయంగా తానే వింజామరతో పరమాత్మను సేవించాలనేటువంటి భక్తిభావంతో సేవిస్తూ ఉన్నది. దాసీ సహస్రయుతయానుసవం గృహిణ్య. అంతమంది దాసీ సహస్రం ఉన్నప్పటికీ కూడా పరమాత్మను తానే సేవించాలనేటువంటి సద్బుద్ధితో పతివ్రత గృహిణి అయినటువంటి ఆ రుక్మిణీదేవి చామరం అనేటువంటి చక్కని విష్ణికర్రతో ఆ శయనించి ఉన్న స్వామిని సేవిస్తూ ఉండడం ఈ నారద మహర్షి అంతఃపురంలో చూచారు. తాను ప్రవేశించిన భవంతిలో ఉన్న విశేషం ఇది. తం సన్నిరీక్ష్య భగవాన్ సహసోత్థిత శ్రీ పర్యంకత సకల ధర్మ భృతాం వరిష్ఠ ఆనమ్య పాదయుగళం శిరసా కిరీటజుష్టేన సాంజలి రవి విశదాసనే స్వే. ఆ నారద మహర్షిని శ్రీకృష్ణ స్వామి చూసి దిగ్గున లేచారు. ఆ శయ్య మీద నుంచి వెంటనే లేచారు. పెద్దవారు ఎప్పుడైతే వస్తారో చిన్నపిల్లలు ఏ విధంగా భయపడి ఒక్కసారిగా సంభ్రమంతో, గౌరవంతో, భక్తితో లేస్తారో అలా భక్తితో కూడినటువంటి వేగంతో శ్రీకృష్ణ స్వామి తాను పరుండి ఉన్నటువంటి ఆ పర్యంకం మీద నుంచి దిగ్గున లేచారు. లేచి ఎటువంటి వాడా శ్రీకృష్ణుడు, సామాన్యుడా? సమస్త ధర్మాలకు నిలయుడైనటువంటి వాడు ఆ శ్రీకృష్ణ స్వామి. ఆయన వచ్చి నారద మహర్షి పాదాలకి నమస్కారం చేస్తున్నారు. ఎలా నమస్కారం చేస్తున్నారు? కృష్ణుని యొక్క శిరస్సునందున్నటువంటి ఆ కిరీటమునందలి మణుల యొక్క కాంతి ఆ నారద మహర్షి యొక్క పాదాలకు నీరాజనం పడుతున్నట్టుగా ఉన్నది. అంత అందంగా నమస్కారం చేస్తున్నారు. అదేమిటండి, లోకాలన్నీ సృష్టించేవాడు అన్నారు శ్రీకృష్ణ స్వామి, ఆయన నారద మహర్షికి నమస్కారం చేయటం ఏమిటి అంటే, దేవర్షి నారదుడు, ఆయనకి నమస్కారం చేయటం దోషం కాదు. కానీ అంతటి పరమాత్ముడు కూడా మానవాకృతిని ధరించినప్పుడు మానవ సంబంధమైనటువంటి గొప్ప సంస్కారములను మనందరికీ కూడా నేర్పించడంలో, శిక్షణ ఇవ్వటంలో ఇది కూడా ఒక భాగం. దేవర్షులు, పెద్దవాళ్ళు, గౌరవింపదగిన వాళ్ళు వచ్చినప్పుడు వారిని నమస్కరించటం, తగిన ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టడం అనేది మర్యాద. అది తెలుసుకోవాలి అని సాక్షాత్తు అవతార పురుషులైన నేనే మానవాకృతిని ధరించి లీలగా ఇక్కడికి వచ్చినప్పుడు మహర్షులను, పెద్దలను, అందరినీ, తల్లిదండ్రులను అందరినీ గౌరవిస్తున్నాను.
మీరు కూడా ఈ మర్యాదను చూసి నేర్చుకోండి అని నేర్పుతున్నట్లుగా మానవలోకానికి ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణ స్వామి దిగ్గున లేచి ఆ స్వామి నారద మహర్షి పాదాలకు నమస్కారం చేసి సాంజలి రెండు చేతులు జోడించి అవి విషదాసనే తనదైన ఆసనంలో ఆ నారద మహర్షిని చక్కగా కూర్చోబెట్టారు. తస్యావనిద్య చరణౌ తదపస్వమూర్ధన బిభ్రజ్జగద్గురుతరోపి సతాం పతిర్హి బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణనామయుక్తం తస్యైవ యచ్చరణ శౌచమశేషతీర్థం. అటువంటి నారద మహర్షి పాదాలను చక్కగా నీటితో కడిగి ఆ నీటిని తన శిరస్సున ధరించారు. శ్రీ మహావిష్ణువు స్వరూపమే శ్రీకృష్ణస్వామి కదా. ఆ శ్రీ మహావిష్ణువు పాదం నుంచి ఉద్భవించినటువంటిదే గంగా నది. సమస్తమైన పాపాలను పోగొట్టేటువంటి ఏ గంగ ఆ స్వామి పాదం నుంచి ఉద్భవించిందో అంత పవిత్రమైన పాదములు కలిగినటువంటి పరమాత్ముడు తానేం చేస్తున్నాడు? దేవర్షి అయిన నారదుని యొక్క పాదాలకు నమస్కరించి ఆయన పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సును ధరిస్తున్నాడు. ఓ మానవులారా, ఇదేనయ్యా లోక మర్యాద. పెద్దలను సేవించటం, మహర్షులను సేవించటం, తల్లిదండ్రుల్ని పూజించటం, ఇదంతా మానవులు చేయవలసినటువంటి కర్తవ్యములు. బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణనామయుక్తం. భూసురులంటే పరమాత్మకు మిక్కిలి ఇష్టము. వేద విధులైనటువంటి మహర్షుల పట్ల, బ్రాహ్మణోత్తముల పట్ల స్వామి యొక్క భక్తి గొప్పది, అలవికానిది. అందువల్ల అంత గొప్పవారైనటువంటి దేవర్షి నారదుల వారిని స్వయంగా సేవించారు పరమాత్మ. తస్యైవ యచ్చరణ శౌచమశేష తీర్థం. ఆయన చరణం నుంచి ఉద్భవించినటువంటి ఏ గంగ అయితే లోకాలన్నింటినీ పవిత్రవంతంగా చేస్తూ ఉన్నదో అలాంటి మహానుభావుడైన పరమాత్ముడు ఆ నారద మహర్షిని సేవించాడు. సద్ధర్మ ప్రవర్తనాయ ఏవం ఆచరణం. అందరికీ చక్కని ధర్మాన్ని నేర్పించడం కోసమే మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఇటువంటి ప్రవర్తన జరిపిస్తూ ఉన్నారు. సంపూజ్య దేవ ఋషివర్య మృషి పురాణో నారాయణో నరసఖో విధినోదితేన వాణ్యాభిభాష్యమితయామృతమిష్టయాతం ప్రాహ ప్రభో భగవతే కరవామహే కిం. తన ఇంటికి వచ్చినటువంటి అతిథి అయిన దేవర్షి నారదునకు నమస్కారం చేసిన తర్వాత ఆయన్ని చక్కగా పూజించారు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి, ఎవరు? పురాణ పురుషోత్తముడైన పరమాత్ముడు నారాయణుడు, నరసఖుడు, నరుని యొక్క స్నేహితుడు, నారాయణ ఋషి. ఆయనే శ్రీమన్నారాయణుడే. నారాయణుడు అనే పేరు కలిగినటువంటి ఋషిగా అవతరించారు, నరునిగా అవతరించారు. అటువంటి ఆ శ్రీకృష్ణుడు విధినా ఉదితేన, శాస్త్ర ప్రకారము చెప్పబడినటువంటి చక్కని పూజతో ఆయన్ని పూజించి నారద మహర్షిని వాణ్యా అభిభాష్య, మృదువైన మధురమైన మర్యాదాపూరితమైనటువంటి చక్కని వాక్కుతో ఆయన్ని పలకరించి, ఎటువంటి మాట? మితయా, అధిక ప్రసంగం లేకుండా సంక్షిప్తంగా ఉండే సారవంతమైనటువంటి గౌరవప్రదమైన వాక్కులతో, అమృతమిష్టయ, అమృతతుల్యమైనటువంటి చక్కని వాక్కులతో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వామి, మా ఇంటికి మీరు వచ్చారు, ప్రభో భగవతే కరవామహే కిం. మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను, మీ దాసుని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షితో. ఓ ప్రభో, ఓ మహర్షి, మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతానన్నారు. నారద ఉవాచ. అప్పుడు నారద మహర్షి ఇలా అంటున్నారు, నైవాద్భుతం త్వయి విభో అఖిల లోకనాథే మైత్రీ జనేషు సకలేషు దమఃఖలానాం నిశ్రేయసాయ హి జగత్ స్థితి రక్షణార్థం సైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు. నీవు సామాన్యుడవా కృష్ణ? సమస్తమైనటువంటి ప్రాణులకు నీవు స్నేహితుడవయ్యా. నీకు ఇది విచిత్రమైనటువంటి ఆచరణ కాదు. సమస్త లోకాలకు నాథుడవైనా కూడా ఈ విధంగా నీవు ప్రవర్తించడం అనేది పెద్ద విచిత్రమేం కాదు. ఎందువల్లంటే సమస్తమైన జనుల యందు నీవు స్నేహం కూడి ఉంటావు. దుష్టులైనటువంటి వారిని, అహంకారుల్ని అణిచివేస్తూ ఉంటావు. ఎందుకోసము అంటే
ఈ భూమిని రక్షించటానికి. అందుకోసమేగా జగత్ స్థితి రక్షణాభ్యాం, ఈ జగత్తుని నడిపించటానికి, రక్షించటం కోసం, నీ భక్తులందరికీ మంగళాలు కలుగజేయటం కోసం, భూమి భారాన్ని పోగొట్టడం కోసం, నిశ్రేయసాయ మంగళం కలిగించటం కోసం, శైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు, స్వేచ్ఛగా నీ లీలతో ఈ రకంగా మాయామానుష విగ్రహధారివై కనిపిస్తున్నావని నేను ఎరుగుదును అని నారద మహర్షి ఆ కృష్ణస్వామితో మాట్లాడుతూ ఉన్నారు. సర్వమిత్రత్వాత్, నువ్వు అందరికీ బంధువే, లోకంలో అందరూ నీకు స్నేహితులే. ఎవరైతే లోకానికి అపకారం చేసేటువంటి కంటకప్రాయమైన దుష్టులుంటారో వారిని దండిస్తావు. అది కూడా దేనికోసం? ధర్మ మార్గంలో నడిపించటం కోసమే. దృష్టం తవాంఘ్రియుగళం జనతాపవర్గం బ్రహ్మాదిభిర్హృది విచింత్యమగాధబోధైః సంసారకూపపతితోత్తరణావలంబం ధ్యాయంచ రామ్యనుగృహాణ యథా స్మృతి స్యాత్. మోక్షప్రదమైనటువంటి దివ్యమైన నీ చరణ యుగళాన్ని, నీ పాదపద్మాన్ని నేను దర్శించుకోగలిగాను కృష్ణ. నీ పాదాలు ఆశ్రయించినటువంటి వాళ్ళకి మోక్షమే, అంతకు మించి వేరే గతి లేదు. నీ యొక్క చక్కని పాదార విందాలను ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప గొప్ప శక్తి సంపదలు కలిగిన మహానుభావులైన ఆ బ్రహ్మాదులు కూడా, దిక్పాలకులు కూడా సేవిస్తూ ఉంటారు కదా. నీవు వారికే దేవతా స్వరూపుడవై వారిని అనుగ్రహించేటువంటి పరమాత్ముడవని నాకు తెలుసు. సంసారం అనేటువంటి అగాధంలో పడిపోయినటువంటి వారికి నీవే చేయూతనిచ్చి రక్షించేటువంటి మహానుభావుడవు, మోక్షప్రదాతవు నీవేనయ్యా. అటువంటి నీ పాదపద్మముల యందు ఎల్లప్పుడూ నా ధ్యానము, నా స్మృతి, జ్ఞాపకము ఉండే విధంగా అనుగ్రహించు. అది మర్చిపోకుండా ఉండేలాగా చెయ్యి. అదే నేను కోరేటువంటి ప్రధానమైన కోరిక. ఏం కావాలో కోరుకోమన్నారుగా నారద మహర్షి కోరిక ఇది. ఎల్లప్పుడూ నీ చరణారవిందం మీదే నా మనస్సు ఉండాలి. ఎందుకని? సంసారం అనేటువంటి అగాధంలో నుంచి బయటికి తీసేటువంటి మహాత్ముడవు నీవే కదా, మోక్షప్రదాతవు నీవే. తతోన్యదా విశద్గేహం కృష్ణపత్యా సనారద యోగేశ్వరేశ్వరస్యాంగ యోగమాయా వివిత్సయ. ఈ విధంగా ఆ భవనంలో కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి సెలవు తీసుకుని నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి అక్కడ 16,000 ప్రధానమైనటువంటి సదనాలు కనిపిస్తున్నాయిగా. ఒక భవనంలో నుంచి బయటకు వచ్చారు, ఇంకో భవనంలో ప్రవేశించారు. ప్రవేశిస్తే తతోన్యదా విశద్గేహం కృష్ణపత్యా సనారద, మరో కృష్ణుని యొక్క భార్య యొక్క గేహంలో ప్రవేశించారు ఆ నారద మహర్షి. అక్కడ కూడా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. యోగమాయా వివిత్సయ, యోగేశ్వరులకే ఈశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క యోగమాయా విశేషాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక తృష్ణ నారద మహర్షిది. అందువల్ల అలా చేస్తున్నారు. దివ్యంతమక్షైస్తత్రాపి ప్రియయా చోద్ధవేనచ పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థానాసనాదిభిః. అక్కడికి వెడితే ఆ భవనంలో కూడా కృష్ణస్వామి ఉన్నారు. ఇప్పుడేగా ఒక భవనంలో కృష్ణస్వామిని చూసి మర్యాదంతా పొంది పూజింపజేసుకుని వచ్చారు బయటికి నారద మహర్షి. ఇంకో భవనంలోకి వెడితే ఆ భవనంలో కూడా శ్రీకృష్ణస్వామి కనిపిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ మరొక పత్నితో, తన భార్యతో హాయిగా పాచికలాడుతూ, ఉద్ధవుడు, స్నేహితుడైనటువంటి ఉద్ధవుడు, అదేవిధంగా తన భార్య అయినటువంటి ఒక పత్ని, వారిద్దరితో పాచికలాడుతూ శ్రీకృష్ణస్వామి దర్శనమిచ్చారు నారద మహర్షికి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కృష్ణస్వామి దిగ్గున లేచి ఏమీ ఎరగనట్లుగా, అంతకుముందే నారద మహర్షి వేరే భవనంలో శ్రీకృష్ణస్వామి చేత పూజింపబడ్డారు. అయినా ఇప్పుడు ఇంకో భవనంలో కూడా మళ్ళీ కృష్ణస్వామి అప్పుడే నారద మహర్షిని చూస్తున్నట్లుగా దిగ్గున లేచి తన ఆసనం మీద నుంచి, స్వామి ఏమిటి ఇలా వచ్చారు, మీ వంటి మహానుభావులు మా ఇంటికి రావటమే మా అదృష్టం, రండి కూర్చోండి అని మళ్ళీ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తగిన ఆసనాన్ని ఇచ్చి ఆయన్ని పూజించి గౌరవించారు. దాంతో నారద మహర్షికి ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడే కదా వేరే భవనంలో కృష్ణుడిని చూచాను, ఈ భవనంలో కూడా ఉన్నారే కృష్ణస్వామి, ఇక్కడ కూడా అదే విధంగా నన్ను చక్కగా పూజించారే, అమ్మ బాబోయ్ అనుకున్నారు. ఆ తరువాత పృష్టశ్చా విదుషే వాసౌ కదా యాతో భవానితి
క్రియతే కిన్ను పూర్ణానామ పూర్ణై అస్మదాదిభి. మళ్ళీ అక్కడ కూడా ప్రశ్నిస్తున్నారు కృష్ణస్వామి. అయ్యా, మీ వంటి గొప్పవారికి నా వంటి వాడు పామరుడు ఏమి సేవ చేయాలో చెప్పండి స్వామి, చేసి పెడతాను. మీకేం కావాలో చెప్పండి అని నారద మహర్షిని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. అయినా మీరు మహర్షులు, దేవర్షులు, మీరు పరిపూర్ణ స్వరూపులు, మీకు కోరికలు ఏముండవు, ఇది కావాలి అనే లోటు మీకేమీ లేదు. అయినప్పటికీ మీకేదైనా కావాలనిపిస్తే ఆ కోరిక చెప్తే కనుక వెంటనే నెరవేరుస్తాను. చెప్పండి స్వామి, మీ కోరిక నెరవేర్చటమే మాకు మహాప్రసాదము అంటున్నారు కృష్ణస్వామి. అక్కడ కూడా అథాపి బ్రూహి నో బ్రహ్మన్ జన్మై తత్శోభనం కురు సతు విస్మిత ఉత్థాయ తూష్ణీ మన్యదగాత్ గృహం. ఎప్పుడైతే కృష్ణస్వామి అలా అన్నారో వెంటనే ఆశ్చర్యపడి నారద మహర్షి కొంచెం బిత్తరపోయి అక్కడ స్వామికి నమస్కారం చేశారు. ఏమంటున్నారు కృష్ణస్వామి? ఓ బ్రాహ్మణోత్తమ దేవర్షి, మా జన్మను చరితార్థం చేయవయ్యా, ఏదైనా కోరుకో స్వామి, నువ్వు కోరిన కోరిక తీరుస్తాననేసరికి ఆశ్చర్యపడి ఒక్కసారిగా ఆసనం మీద నుంచి పైకి లేచి నారద మహర్షి ఆ భవనం నుంచి గబగబా బయటికి వచ్చి ఇంకో భవనంలో ప్రవేశించారు, మూడో భవనం. తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్. ఆ భవనంలోకి వెడితే అక్కడ ఏం చేస్తున్నారు? ఇందాక భవనంలోనేమో పాచికలాడుతూ కనిపించారు. ఈ భవనంలో కూడా అదే సమయంలో కృష్ణస్వామి ఏం చేస్తున్నారు అంటే తన పుత్రులను పౌత్రులను వీళ్ళందరినీ చక్కగా సేవ చేస్తూ వాళ్ళని ఆడిస్తూ కనిపిస్తున్నారు. ఆ కృష్ణస్వామిని చూచి ఆశ్చర్యమైపోయింది. ఇప్పుడే కదా అక్కడ మాట్లాడొచ్చాను, మళ్ళీ ఇక్కడ తన పిల్లలతోనూ మనవలతోనూ చక్కగా ఆడుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళని లాలిస్తున్నారు అనుకున్నారు. అక్కడి నుంచి ఇంకొక గృహానికి వెళ్ళారు. తతోన్యస్మిన్ గృహే పశ్యత్ మజ్జనాయ కృతోద్యమం. అక్కడేం చేస్తున్నారు? ఆ గృహంలో ఇంకో గృహంలో అప్పుడే స్నానం చేయటానికి బయలుదేరుతున్నారు కృష్ణస్వామి. ఒక ఇంటిలో ఉన్న స్థితికి మరో ఇంటిలో ఉన్న స్థితికి కృష్ణస్వామికి ఏ విధమైన సంబంధము లేదు. ఒక్కో భవనంలో ఒక్కో రకమైనటువంటి కార్యంలో నిమగ్నమై ఉన్నారు కృష్ణస్వామి. అంతమంది కృష్ణుల్ని చూస్తున్నారు నారద మహర్షి. నాలుగో భవనానికి వెడితే అప్పుడే స్నానానికి బయలుదేరి వెడుతున్నటువంటి కృష్ణస్వామిని చూచి నారద మహర్షి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత జుహ్వంతంచ వితానాగ్నిన్ యజంతం పంచభిర్మఖై భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానం అవశేషితం. ఇంకో భవనానికి వెడితే అక్కడ చక్కగా అగ్నిదేవుణ్ణి పూజిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తూ బ్రాహ్మణోత్తములందరికీ రుచికరమైన భోజనాలు పెట్టిస్తూ వారు భుజించిన తరువాత బ్రాహ్మణోత్తములు భుజించిన తరువాత ఆ శేషాన్ని తాను భుజిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని చూచారు నారద మహర్షి. ఇదేమిటనుకున్నారు. క్వాపి సంధ్యాముపాసీనం జపంతం బ్రహ్మవాగ్యతం ఏకత్ర చాసి చర్మాభ్యాం చరంతమసి వర్తమసు. ఇంకో చోటికి వెడితే ఆ భవనంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నారు, చక్కగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. జపంతం బ్రహ్మవాగ్యతం, ఉపాసనలో ఉన్నారు, సంధ్యోపాసనలు. ఇంకొక చోటికి వెడితే అక్కడ వేరే విధమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఖడ్గము కవచము ధరించి కత్తిసాము చేస్తూ కనిపించారు కృష్ణస్వామి. ఓహో, ఇప్పుడే కదా అక్కడ సంధ్యావందనం చేస్తున్నారు, అంతలోనే ఈ భవనంలో ఏమిటి ఇక్కడ ఇలా ఉన్నారు అని చిత్ర విచిత్రమైనటువంటి శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన అవస్థా విశేషాలన్నీ దర్శిస్తున్నారు నారద మహర్షి. అందుకోసమేగా వచ్చింది. అశ్వై గజై రథై క్వాపి విచరంతం గదాగ్రజం పచిచ్ఛయానం పర్యంకే స్తూయమానంచ వందిభి. ఒకచోటేమో అశ్వాలు అంటే గుర్రాలు, ఏనుగులు, రథాలు వీటన్నిటితో పాటు కలిసి ఎక్కడికో బయలుదేరి వెడుతున్నట్లుగా కనిపించారు ఆ శ్రీకృష్ణస్వామి. మరో భవనంలో చూస్తే హాయిగా శయ్య మీద నిద్రించి చుట్టూ వందిమాగధులుండి స్తోత్రం చేస్తున్నారు కృష్ణుణ్ణి. ఓ శ్రీకృష్ణ, నీవు పరమాత్ముడవు, మహానుభావుడవు అని కొంతమంది స్తుతి చేసేవాళ్ళందరూ స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాన్ని వింటూ ఒక శయ్య మీద పడుకుని ఉన్నారు కృష్ణస్వామి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కో విధమైనటువంటి రీతిలో కనిపిస్తున్నారు. మంత్రయంతంచ కస్మింశ్చిత్ మంత్రిభిశ్చోద్ధవాదిభిః జలక్రీడారతం క్వాపి వారముఖ్య బలావృతం.
ఇంకో చోట చూస్తేనేమో సభలో మంత్రాంగం జరిపిస్తున్నారు. తన యొక్క మంత్రులతో స్నేహితులతో కలిసి అనేక రకమైన రాజకీయమైనటువంటి విషయాల గురించి చర్చలు చేస్తూ ఏ విధంగా ప్రజల్ని పరిపాలించాలి ఇటువంటి విషయాలు ఉద్ధవుడు మొదలైన తన మిత్రులతో కలిసి చర్చలు చేస్తున్నట్టుగా కనిపించారు వేరొక చోట. ఇంకో చోటేమో చక్కగా స్త్రీలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నట్టుగా కనిపించారు. ఇన్ని విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఒకేసారి ఒకే కృష్ణుడు అనేక చోట్ల అనేక రకమైనటువంటి క్రియలతో కనిపించడం చూసిన నారద మహర్షి ఆశ్చర్యాన్ని పొందారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo